ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్నికల అయితే ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఓన్లీ ఇప్పుడు క్యూలో ఉన్న వాళ్ళ వరకే అలౌ చేస్తారు. 5 తర్వాత ఎవరైతే వస్తున్నారో వాళ్ళకైతే అలౌ లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు సర్వే రిపోర్ట్స్ అయితే 1 by 1 వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇది డెక్కన్ 24/7 ఒపీనియన్ పోల్స్. వీళ్ళు వచ్చేసరికి శాంపిల్ సైజ్ కూడా ఇచ్చారనమాట. వీళ్ళు ఓవరాల్గా తీసుకున్న శాంపిల్స్ 8,75,692 ఓట్లు అనమాట. సో ఆన్ యావరేజ్ ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద తీసుకున్న శాంపిల్స్. అంటే యావరేజ్గా ఒక్కొక్క నియోజకవర్గం నుండి 5,000 శాంపిల్స్ తీసుకున్నారనమాట. సో ఫస్ట్ ఓట్ షేర్ చూద్దాం. అంటే వీళ్ళు ఇచ్చిన ఓట్ షేర్ చాలా డిస్క్రిప్టివ్గా ఇచ్చారు ఈ సర్వే అనేది. వైఎస్ఆర్సీపీకి 48%, టీడీపీకి 32%, బీజేపీ 2%, జేఎస్పీ 12%, అదర్స్ 6%. అంటే వీళ్ళు కూటమిగా ఉన్నా కూడా ఇండివిజువల్గా కూడా క్యాలిక్యులేట్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 48% ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేన వచ్చేసరికి ఇక్కడ 46%, అంటే 2% డిఫరెన్స్ ఉంది. సో ఇది ఓట్ షేరు. నంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీకి 131 సీట్లు ఇచ్చారు, టీడీపీకి 39 ఇచ్చారు, బీజేపీకి 0, జేఎస్పీకి 5, అదర్స్ 0 అనమాట. సో ఓవరాల్గా ఇది చూసుకుంటే డెక్కన్ 24/7 ఒపీనియన్ పోల్స్ కంప్లీట్గా వన్ సైడెడ్గా వైఎస్ఆర్సీపీకి 131 సీట్స్ ఇచ్చారనమాట. వీళ్ళు శాంపిల్స్ కూడా ఆల్మోస్ట్ 8,75,692 శాంపిల్స్. ఒక్కొక్క నియోజకవర్గంకి వచ్చేసరికి యావరేజ్గా 4,500 శాంపిల్స్ తీసుకున్నారనమాట. సో ఈ సర్వే రిపోర్టు ఎంతవరకు అక్యురేట్గా ఉండిద్ది అనేది చూడాలి.